పార్లమెంటు శీతాకాల సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రతిపక్షాలు అధికార పక్షం ఎజెండాలో చేర్చాలని మాట్లాడకపోవడం దేశంలోని 80 కోట్ల మంది బీసీలను వంచడమేనని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హనుమకొండలోని హరిత ప్లాజా హోటల్లో ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే చలో ఢిల్లీ పోస్టర్ను ఆవిష్కరించారు. సామాజిక రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని ఎత్తివేసి బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించడానికి పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగ సవరణ కావాలంటే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ పార్లమెంటులో బీసీ రిజర్వేషన్లపై ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. బీఏసీ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లు మీద ఇటు ప్రతిపక్షాలు ప్రపోజల్ చేయలేదు, అధికార పక్షము సుమోటగా చర్చ చేస్తామని చెప్పలేదు. వాళ్ళు బీసీలకు శాశ్వత వ్యతిరేకులు అనేది బీఏసీ మీటింగ్ ద్వారా మాకు అర్థమైంది. చేయాల్సిన వాళ్ళు చేయకుండా, అడగాల్సిన వాళ్ళు అడగకుండా, వాళ్ళని అడిగేటట్టు వీళ్ళని చేసేటట్టు వాళ్ళ మీద ఒత్తిడి పెంచడానికి ఈ నెల 9వ తేదీన వేలాది మంది బీసీలతోటి చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించి పార్లమెంటును ముట్టడించాలని చెప్పి బీసీ జేఏసీ నిర్ణయించింది.